ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలి అని అంటే, మనము ఆశీర్వాదకరముగా జీవించాలంటే, అనేక మందికి మాదిరికరముగా మనము జీవించాలంటే, మన జీవితము అనేక మందికి ఒక గొప్ప ఇన్స్పిరేషన్గా ఉండాలంటే, మన ఆధ్యాత్మిక జీవితము ఫలించే విధముగా ఉండాలి. ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనము ఫలించాలంటే మొదటిగా ప్రార్థన అనేది మన జీవితంలో చాలా అవసరం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు సహోదరులు, గడిచిన సంవత్సరంలో అసలు నువ్వు ఎంతవరకు ప్రార్థన చేసావు? ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. ఒక రోజుకి కనీసం 1 గంట అయినా ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడిపావా? గడిచిన సంవత్సరం నువ్వు చేయవలసిన ప్రార్థన నువ్వు చేయలేదు గనుకనే దేవుడి రోజు ఈ దీన సేవకుడి ద్వారా ఈ యొక్క నూతన సంవత్సర సందేశాన్ని అందిస్తూ దేవుడు తెలియజేస్తున్నాడు, ఈ సంవత్సరం నువ్వు ప్రార్థించాలి. నువ్వు ఈ సంవత్సరం నువ్వు ప్రార్థిస్తేనే నువ్వు ఆత్మీయంగా ఫలిస్తావు అని దేవుడు చెప్తున్నాడు. మరి ఈ సంవత్సరం మనము ప్రార్థిద్దామా? ప్రార్థన అనేది క్రైస్తవుడికి, ఆత్మీయుడికి ఊపిరి వంటిది. చూడండి, మనము ఊపిరి తీసుకుంటేనే మనం బ్రతకగలుగుతాం. ఒకవేళ మనిషి ఊపిరి తీసుకోకపోతే బ్రతకడం సాధ్యమా అండి? సాధ్యమా? చూడండి, ఎంత భయంకరమైన సిచ్యువేషన్ ఉన్నా సరే వెంటనే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారండి? మనిషికి ఫస్ట్ ఆక్సిజన్ అందాలి అని చెప్పేసి ఆక్సిజన్ పెట్టే ప్రయత్నం చేస్తారు. మరి మనిషికి ఆక్సిజన్ ఎంత అవసరమో, మనిషికి ఊపిరి ఎంత అవసరమో, అలాగే ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి ఆత్మీయుడికి, ప్రతి ఆత్మీయురాలికి ప్రార్థన అనేది అంత అవసరం.